టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంతన మీకు అందరికీ తెలుసు కదా. ఆమె మాజీ ప్రియుడు మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ మీకు గుర్తున్నాడా? ఇప్పుడు ఆయన చుట్టూ ఒక పెను వివాదం సృష్టిస్తున్నారు. ఒకవైపు 40 లక్షలు మోసం చేస్తాడని, మరోవైపు వేరే మహిళతో పడక గదిలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారనే సంచలన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అసలు పలాష్పై వచ్చిన ఆరోపణలు ఏంటో, విజ్ఞాన్ మానే అనే వ్యక్తి చేసిన ఫిర్యాదులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మొదటిగా పలాష్ మచ్చల్పై ఆర్థిక మోసం ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన విజ్ఞాన్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నజరియా అనే సినిమాలో ఇన్వెస్ట్ చేస్తే అందులో నటించే అవకాశం ఇస్తానని చెప్పి పలాష్ తన వద్ద నుండి 40 లక్షల రూపాయలు తీసుకున్నారని విజ్ఞాన్ ఆరోపిస్తున్నారు. డబ్బు తీసుకుని చాలా కాలం అయినా ప్రాజెక్ట్ పూర్తి కాలేదని, తన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే పలాష్ పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు చెప్తున్నారు. ఇక రెండో విషయం ఏంటంటే, పలాష్ ఒక పెళ్లి వేడుకలో ఒక యువతితో సన్నిహితంగా ఉండి రెడ్ హ్యాండెడ్గా దొరికాడనే ఆరోపణలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాడు. అది చూసిన కొందరు మహిళా క్రికెటర్లు అతన్ని అక్కడికక్కడే చితకబాదారని విజ్ఞాన్ పేర్కొన్నారు. ఈ వార్త ఇప్పుడు క్రీడా సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వార్తలపై పలాష్ కూడా స్పందించారు. ఇవన్నీ కేవలం తన రెప్యుటేషన్ దెబ్బతీయడానికి చేస్తున్న నిరాధారమైన ఆరోపణలని ఆయన కొట్టిపారేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా పోరాడతానని, ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని పలాష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు స్మృతి మంతనతో బ్రేకప్ వార్తలు, మరోవైపు ఈ వరుస ఆరోపణలు పలాష్ ను చిక్కుల్లో పడేశాయి. మరి ఈ కేసు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూద్దాం. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ముందుగా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి.